సేవకులు పేదవారు కావచ్చు, వారిని ముందు బ్యాగ్ వేసుకొని తిరిగేవారు కావచ్చు, వారి పేదరికంలో ఉండొచ్చు, వారి దగ్గర ఏమీ లేకపోవచ్చు. కానీ దేవుని సేవకుని వెంబడించేటప్పుడు ఏదో చూసి మనం వెంబడించడం కాదు, కానీ దేవుని సేవకుని ప్రేమించి వెంబడించే అనుభవంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు తన యొక్క శక్తి కలిగిన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనము. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడతడు గెహజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. చాలు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఒక మంచి బలము కలిగిన ప్రవక్త ఎలీషా దేవుని బిడ్డలారా భూమి మీద ఎంత గొప్ప కార్యాలు దేవుని కోసం చేయగలిగాడంటే, ఆయన రోషం కలిగి తన యొక్క గురువుని ఏలియాని వెంబడిస్తున్న కాలంలో ఎన్నో ఆటంకాలు తను పొందుకోవాల్సిన అభిషేకం విషయంలో తన యొక్క దైవ సేవకుని వెంబడిస్తున్నప్పుడు అడుగడుగున ఆటంకాల మధ్యలో అవరోధాల మధ్యలో ఏలియాని ఎలీషా వెంబడిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ వెంబడించడంలో కూడా అనేక మార్లు నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎదురొచ్చాయి. అంతేకాక అనేకులు ఎలీషాని పిచ్చివానిలాగా వెర్రివానిలాగా తక్కువ అంచనా వేసి మాట్లాడడం కూడా ప్రారంభించారు. కానీ మనుషుల మాటలను ఎప్పుడు కూడా ఎలీషా లక్ష్య పెట్టలేదు, కానీ మానవుల యొక్క శక్తి కలిగిన మాటల మీద ఆధారపడలేదు. కానీ తనని బలపరిచి తనని అభిషేకించే అభిషేకం తన గురువైన ఏలియాలో ఉందని ఎలీషా గ్రహించి ఆ 2 పాళ్ళు ఆత్మ తనకు కావాలని ఏలియాని ఒకటే మనసుతో వెంబడించినట్లు మనం లేఖన భాగంలో కొన్ని దినాల నుంచి ధ్యానించాము. దేవుని బిడ్డలారా, చాలా మంది ఆయన వెంబడించే టైంలో అనేకులు అంటారు, నీ గురువు వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకా నీకెందుకు, నీకేమీ దొరకదు, ఇన్ని సంవత్సరాలు వెంబడించావు, ఆయన బట్టలు ఉతికావు, ఆయనకు భోజనం పెట్టావు, ఆయన యొద్ద నుంచి నీకేమీ దొరకదు అనేటువంటి నిరుత్సాహమైన మాటలు ఏలియాని వెంబడించినప్పుడు వచ్చినప్పటికీ ఆ మాటల వైపు ఎలీషా చూడలేదు. కానీ ఏదో విధంగా తన సేవకుల్లో ఉన్న అభిషేకం తనకు కావాలి. అది ఏ అభిషేకం అంటే భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసే అభిషేకం. దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు చేసే అనాయింటింగ్, అటువంటి అభిషేకం కోసము ఇక ఎలీషా వెంబడించినప్పుడు ఏలియాని ఏదో ఒక రకంగా నిజంగా తను అనుకున్నది సాధించడానికి కొన్ని దినాలు పట్టింది. ఎప్పుడైతే ఆయన దుప్పటి ఎలీషా మీద పడ్డదో అప్పటి నుంచి దేవుడి యొక్క శక్తి కలిగిన అద్భుతాలు ఎలీషా చేయటం ప్రారంభించాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేయటానికి కారణం, ఒక సేవకుని ఒక వ్యక్తి వెంబడించే టైంలో ఎన్నో ఆటంకాలలో ఆ యొక్క భయంకరమైనటువంటి పోరాటాలు వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుని కోసం సేవకుని పక్షంలో నిలబడ్డప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క వ్యక్తికి అన్యాయం చేయడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే తను చేసిన పరిచర్యని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా జ్ఞాపకం ఉంచుకొని తగిన కాలంలో తగిన సమయంలో ఒక వ్యక్తిని హెచ్చించే మంచి మనసు, గొప్ప శక్తి కలిగిన దేవుడే మన దేవుడు. దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటుంటారు, అయ్యో దేవుడు నన్ను లేవనెత్తట్లేదు, నన్ను వాడుకోవట్లేదు. కానీ ఎలీషా ఇంత పవర్ఫుల్గా వాడబడ్డానికి ఎలీషా జీవితంలో ఎన్నో ఆ యొక్క భయంకరమైన సమస్యల మధ్యలో ఏలియాని వెంబడించి అన్నిటినీ వదులుకున్నాడండి. పాపం ఆస్తి వదులుకున్నాడు, అంతస్తు వదులుకున్నాడు, నానేవారిని వదులుకున్నాడు, బాంధవ్యాన్ని, బంధుత్వాన్ని, ప్రేమని, సమస్తాన్ని వదులుకొని ప్రతి క్షణం ఏలియానే ఒక ప్రత్యేకమైన రీతిలో వెంబడించిన ఎలీషా జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క మరి ఎటువంటిది లేకుండా తనకున్నటువంటి రీతిలో ఎలీషాని దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. ఎలీషా ఏలియా లాగానే పరిచర్య చేస్తూ వచ్చాడు. అయితే షూనేమి పట్టణానికి వచ్చినప్పుడు ఒక
మరి స్త్రీ, గనురాలైన స్త్రీ ఎలీషాకి ఏం చేసేదంటే భోజనం పెడుతూ ఉండేది. తన ఇంటి మీద ఒక మంచి రూమ్ కట్టించేది. ఎందుకంటే ఎలీషా పట్టణానికి వస్తున్నప్పుడల్లా ఆమెకు ఒక ఆశ. ఏమనంటే, దైవజనుడు నా పట్టణానికి వచ్చినప్పుడు ఆయన బయట బస చేయొద్దు, ఆయన ఏదో విధంగా తన దగ్గరికి రావాలి, తను మంచిగా అంటే సంతోషంగా మంచి భోజనం చేసి వెళ్ళాలి అనేటువంటి ఆశతో, ఎలాంటి ఆశింపు లేకుండా, అంటే తనకి ఎటువంటి కొరత ఉన్నప్పటికీ ఆ కొరతని ఆశించి దైవజనుడిని ఆమె వెంబడించలేదు. కానీ నిజంగా నిష్పక్షపాతంగా, అంటే ఎలాంటి ఆశ లేకుండా మరి ఆ విధంగా ఆమె ఆయనని వెంబడించడం జరిగింది, ఆయనకి హెల్ప్ చేయడం జరిగింది దేవుని బిడ్డలారా. అందుకని దేవుని నామాన్ని బట్టి దేవుని యొక్క సేవకులకి మనం ఎప్పుడైనా ఏదైనా చేస్తే సేవకులుగా వారైనా మర్చిపోతారేమో, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. చూడండి, షూనేమి ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆమెకి ఆయనకి అంత సహాయం, అంత హెల్ప్ ఆమె చేస్తున్నప్పుడు ఒకసారి ఎలీషా అడుగుతాడు, అమ్మా ఇంత శ్రద్ధ భక్తులు నా మీద చూపుతున్నావు, నీకేం చేయాలని ఉంది అన్నప్పుడు ఆమె ఏమీ మాట్లాడదు. కానీ దేవుని బిడ్డలారా, ఎలీషా శిష్యుడు మాత్రం ఒక మాట చెప్తాడు, అయ్యా వీళ్ళకిద్దరికి, ఈ భార్యాభర్తలకి పిల్లలు లేరు, దయచేసి వీరికి పిల్లలు కావాలి. ఆమె చెప్పదు నోరు తెరిచి. అంటే ఎలీషా ఏమంటాడంటే, మరుసటి ఏటికల్లా నీకు ఒక బిడ్డ ఉండబోతున్నాడని చెప్తాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీకు ముందు జరిగే విషయాన్ని, వెనక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు దేవుడు మనం అడిగి ఆశీర్వదించబడే ఈ భూమి మీద చాలా మంది ఉంటారు. దేవుని సేవకులను వెంబడిస్తే దేవుడు ఏదైనా ఆశీర్వదిస్తాడేమో అని వెంబడించే వారు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద పరిచయం చేసినప్పుడు కొంతమంది యేసయ్యను రొట్టెల కోసం వెంబడించేవారు, కొంతమంది యేసు ప్రభుని అద్భుతాల కొరకు వెంబడించేవారు, కొంతమందిని యేసయ్యని నిజంగా ప్రేమించి వెంబడించేవారు. చాలా గ్రూప్స్ ఉంటాయి యేసు ప్రభుని వెంబడించే విషయంలో. కానీ షూనేమీరాలు ఎలీషాకి ఇచ్చే ఆతిథ్య విషయంలో ఎటువంటి ఆశించేదగినది ఏదీ లేకుండా నమ్మకంగా, ప్రేమతో దైవజనుడు, అది కూడా భక్తి కలిగిన దైవజనుడు, దేవుని యొక్క పని భూమి మీద చేస్తున్నాడు. ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఆయనకు సహాయం చేయాలని మంచి మనసుతో షూనేమీరాలు ఆయనకి సహాయం చేయటం, ఆయన వచ్చినప్పుడు మంచి భోజనం పెట్టడం, ఆమె ఇంటి మీద చక్కటి రూము కట్టించి ఇవ్వటం, ఆయనని పరామర్శించడం, ఆయనకి పరిచర్య చేయటం చేస్తూ ఉండేది. కాబట్టి ఎలీషాకి ఒక ఆలోచన కలిగింది, ఇలా చేస్తుంది కదా, ఏమైనా ఈమెకు అవసరమేమో అని. ఆమెను అడిగినా ఆమె జవాబు చెప్పలేదు. కానీ ఆ యొక్క శిష్యుడు గేహజీ అంటాడు, పిల్లలు లేరన్నప్పుడు ఎలీషా మాట అన్నప్పుడు ఆమె నవ్వుతుంది. ఎందుకంటే వారు వృద్ధాప్యంలో ఉన్నారు, మాకెందుకు పిల్లలని. కానీ ఎప్పుడైతే దైవ సేవకుడు ఆ మాట అంటాడో ఆమె గర్భం దాల్చడం, ఆమెకు మరలా కుమారుడు పుట్టడం, దేవుడు గొప్పగా ఆమెను ఆశీర్వదించడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని సేవకులకి దేవుని నామాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు దేవుడు మరిచిపోడు అనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, దేవుని సేవకులను వెంబడించేటప్పుడు వారిలో ఉన్న ఆశీర్వాదాలు తీసుకోవటం కంటే నిజంగా దేవుణ్ణి, తన సేవకుణ్ణి యథార్థంగా ప్రేమించేవారు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, సేవకుని యొక్క సుఖాన్ని కోరుకునేవారు, మరి దేవుని యొక్క సేవని ప్రేమించేవారు, అంటే ఎవరో ఏదైనా కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏదో ఒకటి అడగడం, సేవకుని యొద్దకు వచ్చినప్పుడు ఏదైనా జరిగితే బాగుండని ఆశించే ఆ యొక్క ఆలోచనతో వస్తుంటారు తప్ప ఈ స్త్రీ అలాంటి స్త్రీ కాదు. అయినప్పటికీ ఆమెని పిలిచి ఎలీషా ఆమె జీవితంలో ఈ యొక్క ప్రవచనాన్ని విడుదల చేస్తాడు. ఆమె గురించి ఒక మాట అంటాడు, నీ గురించి రాజులతోనైనా అధికారులతోనేమైనా రికమెండేషన్ చెయ్యాలమ్మా, ఎందుకు ఇంత శ్రద్ధాభక్తులు చూపుతున్నావు అని ఎలీషా అనడానికి ఎలీషాకు తెలుసు కొంతమంది సేవకుల మీద శ్రద్ధ చూపేది, ఆ భక్తి చూపేది. చూడండి, ఈ రోజు కానీ ఒక మామూలు సాధారణమైన సేవకులుగా మేముంటే మమ్మల్ని కూడా ఎవరు వెంబడించేవారు కాదు. దేవుని బిడ్డలారా, అది మాకు తెలుసు నిజంగా. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా దేవునికి అనుకోగలిగి దేవుని ప్రేమించడానికి ఏంటంటే ధనమైన, డబ్బైనా, అభిషేకమైన ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ మమ్మల్ని విడవని దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఆ సత్యం మాకు తెలుసు. అందుకనే ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని సూచక్రియలు జరిగినా, ఎన్ని గొప్ప కార్యాలు జరిగినా అది దేవుని అభిషేకం మాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు తప్ప అది మాది కాదు అని మేము ఎప్పుడూ అనుకుంటుంటాం. ప్రజలు మమ్మల్ని వెంబడించిన, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఎవ్వరూ మాతో లేరు. కానీ ఈరోజు ఇవన్నీ మాకున్న అనేక మంది ప్రజలు ఈ అభిషేకాన్ని, అద్భుతాలను బట్టి
ఎక్కువ అంచనా వేస్తుంటారు దేవుని బిడ్డలారా. ఈ సందర్భంగా మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, సేవకులు పేదవారు కావచ్చు, వారిని ముందు బ్యాగ్ వేసుకుని తిరిగేవారు కావచ్చు, వారి పేదరికంలో ఉండొచ్చు, వారి దగ్గర ఏమీ లేకపోవచ్చు. కానీ దేవుని సేవకుని వెంబడించేటప్పుడు ఏదో చూసి మనం వెంబడించడం కాదు, కానీ దేవుని సేవకుని ప్రేమించి వెంబడించే అనుభవంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు తన యొక్క శక్తి కలిగిన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈమె భక్తి కలిగిన దైవజనుడు పాపం దేవుని నామాన్ని బట్టి ఇక్కడ పరిచయం చేస్తున్నాడని ఆయనని ప్రేమించి ఆయన సుఖాన్ని కోరుకొని తన ఇంటి మీద గదిచ్చింది దేవుని బిడ్డలారా. కానీ ఎలీషాలో ఉన్న దేవుని మనస్సు ఊరుకోలేదు, కానీ ఆయనని ఆశీర్వదించడానికి, ఆమెను దీవించడానికి ఎలీషా సిద్ధపడి ఒక చక్కటి కుమారుణ్ణి దయచేయడం జరిగింది. కానీ కొన్ని దినాలు పోయిన తర్వాత ఆ కుమారుడు ఒక చిన్న రోగగ్రస్తుడిగా మరణిస్తాడు. ఈ యొక్క సమయంలోకి మనం వెళ్ళిపోదాం. మరణించినప్పుడు ఇక ఆమె జీవితంలో ఆమెకి ఏది ఎప్పుడు కూడా ఆమె ఆశించలేదండి. కానీ సేవకుడు వచ్చి తానే స్వయంగా ఏం చెప్తాడంటే, నీకు మరుసటి ఏట నీకు నేను బిడ్డనివ్వబోతున్నానని చెప్తాడు. ఆయన చెప్పినట్టు కుమారుని కంటది. ఆ కుమారుడు మంచిగా ఆరోగ్యంగా పెద్దవాడవుతున్న టైంలో అతనికి అనారోగ్యం వచ్చి ఇమ్మీడియట్ గా ఆ బిడ్డ చనిపోతాడు. ఆ మంచం మీద దైవ సేవకుని మంచం మీద పడుకోబెడతాడు. తీసుకెళ్లి దైవజనునికి ఇచ్చిన ఆ రూమ్ లో ఉన్న మంచం మీద పడుకోబెట్టి ఎక్కడికి వెళ్ళగలదండి ఈ సమస్య వచ్చినప్పుడు? ఆమె వెళ్ళి దైవజనుడితో ఒక మాట అంటదంటే, అన్నిటికంటే ముందు నేనేమైనా పిల్లలు కావాలని నిన్ను అడిగానా? ఎందుకయ్యా నన్ను భ్రమ పెట్టావు? బిడ్డనిచ్చినట్టే ఇచ్చి ఎందుకు ఈ ఆశ నేను కోరుకున్నానా అని అడిగినప్పుడు ఎలీషా మనస్సు బాధపడుతుంది. ఆమె ఏదో బాధలో ఉంది, ఆమె చాలా వేదనలో ఉంది. దేవుడి సంగతి నాకు మరుగుపరచనే అని అనుకుంటాడు. కానీ ఆమె వచ్చి దైవ సేవకుని యొక్క కాళ్ళ మీద పడి అడుగుతుంది, అయ్యా నా బిడ్డ చనిపోయాడు, నా పరిస్థితి ఇది. అందుకనే క్లియర్గా తన బిడ్డ విషయము, తనకున్న బాధ విషయము దేవాతి దేవుడు ఆయనకి చెప్పలేదు. కానీ ఈమె స్వయంగా వెళ్ళి ఏ సేవకుని యొద్ద నుంచి నాకు బిడ్డ కలిగి ఉన్నాడో మరలా ఇక ఆ సేవకుని యొద్దకే నేను వెళ్తానని ఒక రోషం కలిగి పట్టుదల కలిగి ఆయన దగ్గరికి వస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సేవకుని నోటిలో వచ్చిన మాటను దేవుడు ఎప్పుడు కూడా స్థిరపరుస్తాడు. ఎందుకంటే దైవజనునికి దేవుడిచ్చిన అభిషేకం ఏంటంటే, కట్టుటకు, నాటుటకు, విరగొట్టుటకు, పెళ్లగించుటకు, నశింపజేయుటకు, పడద్రోయబట్టకు ఆయనకి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అది ఎటువంటి అధికారం అంటే, ఒక ప్రాణం పొమ్మంటే పోతుంది, ఒక ప్రాణం రమ్మంటే వస్తుంది. ఆ అధికారాన్ని గుర్తించి దేవుని సేవకులు, దేవుని పక్షంలో ఉన్న ప్రజలు లోబడి ఎప్పుడైతే అధికారాన్ని వాడుకుంటారో వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకని ఈమంటుంది 33వ వచనంలో చదువుదాం. ఎలీషా ఆ ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఆమె పరిగెత్తుకెళ్ళి ఎప్పుడైతే ఆయన కాళ్ళ మీద పడుతుందో పరిస్థితి అంతా అర్థమవుతుంది. ముందుగా శిష్యుని పంపుతాడు, అక్కడ ఏమీ జరగదు. కానీ ఇక చివరికి ఎలీషా వస్తాడు. దేవుని బిడ్డ, ఎలీషా ఎంత అనాయింటెడ్ సర్వెంట్ అంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఒక మరణకరమైన రోగం వస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత, ఆయనని పాతి పెట్టిన తర్వాత, ఆయన పాతి పెట్టిన స్థలములోకి ఒక దండులో ఉన్న ఒక శవం అక్కడ చనిపోతే, ఆ శవాన్ని పాతి పెడితే కూడా ఆయన శల్యములకు తగిలిన శవము లేచి కూర్చునేటువంటి, ఆయన చనిపోయినా ఆయనలో ఉన్న అభిషేకం చనిపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒక సేవకుణ్ణి దేవుడు అభిషేకించి నీ వద్దకు పంపించేది ఏంటంటే, ఆ సేవకుని చూసి బాగా వాడబడుతున్నారండి, చాలా బాగున్నారు అనడం కాదు, కానీ నీవు కూడా సేవకులు ఏ విధంగా మార్చుకున్నారో, వారు ఏది విడిచిపెట్టుకున్నారో, దేనికోసం త్యాగం చేశారో, ఎలా పరిగెత్తారో, వారి ప్రార్థనా జీవితం ఎట్లుందో, వాళ్ళ సమర్పణ ఎట్లుందో, ఆ రీతిగా పరిగెత్తినప్పుడు వారికంటే దేవుడు నిన్ను ఇంకా గొప్పగా వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇది తెలియని ప్రజలు చాలా మంది అనుకుంటారు, దేవుడు మమ్మల్ని వాడుకుంటాడా, ఆశీర్వదిస్తాడా? చూడండి, ఆ యొక్క దైవజనుడు ఆ చనిపోయిన ఆ బిడ్డ దగ్గరికి వస్తాడనమాట. ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ బిడ్డ మీద పడుకొని లేస్తుంటాడు. ఎందుకంటే చూడండి, దేవుని సేవకుని బట్టల్లో అభిషేకం ఉంటుంది, దేవుని సేవకుని యొక్క ఊపిరిలో అభిషేకం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల యొక్క ఉమ్ములో స్వస్థత ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభు వెళ్తుంటే నీడలో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత. ఒక్కొక్క టైంలో వేసే ఒక్కొక్క రీతిగా స్వస్థపరుస్తాడు. అదే విధంగా ఎలీషా ఏం చేస్తాడు, ఆ బిడ్డ మీద పడుకుంటాడు, లేస్తాడు. ఈ విధంగా చేసినప్పుడు ఆ బిడ్డకి, ఎందుకంటే దేవుని సేవకుల్లో ఉన్న జీవము మరణంలోనికి వెళ్ళి మరణాన్ని జీవముగా మారుస్తుంది. దేవుని బిడ్డలారా, అది గుర్తించాలి. మీరు దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, సమస్యలు ఉన్నవారు, బంధకాలు ఉన్నవారు వస్తారండి. ఒక్కటి మీరు విశ్వసించాలి, నువ్వు దేవుని నమ్మి ఆయన ప్రవక్త నమ్మొచ్చినప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపరచడు, కానీ
తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. యెహోషాపాతు రాజు ఒక మాట అంటాడు తన సైన్యంతో, మనం ఎవరిని నమ్ముదామంటే దేవుని నమ్ముదాం, ఆయన ప్రవక్తను నమ్ముదాం. మనం ఎందుకంటే జయం పొందుతాం, కృతార్థులం అవుతాం. మన పక్షంలో దేవుడే యుద్ధము చేస్తాడంటాడు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుణ్ణి నమ్మే అనుభవం ఈ రోజుల్లో తక్కువైపోతుంది. ఆయన పక్షంలో ఉన్న ప్రవక్తలను నమ్మే అనుభవం కూడా తక్కువైపోతుంది. దేవుని బిడ్డలారా, నిజంగా మాకు ఎంత ఆశ ఉందంటే ఈ భూమి మీద డెడ్ బాడీస్ రైజ్ కావాలి, ఈ భూలోకాన్ని తల్లక్రిందులుగా చేయాలని ఒక దర్శనంతో మేము బయలుదేరుతున్నాము. దేవుని బిడ్డలారా, రాత్రి పగళ్ళు మాకు పోరాటం ఒకటే. మేము మీటింగ్స్లో ఉన్నామంటే నిజంగా మా లైఫ్ ఎట్లా డెడ్ బాడీస్ అండి, ఎవరి రూమ్లో వాళ్ళు పడి ఉంటాం. చాలా మంది ప్రజల యొక్క కన్నీరు మేము తుడవాలంటే, చాలా మంది ప్రజల మధ్యలోకి మేము అభిషేకించబడి వెళ్ళాలి అంటే మేము ఎంతో దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని బిడ్డలారా, అదే విధంగా ఇక్కడ ఎలీషా దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి ఈ షూనేమిరాలు వెళ్తా దేవుని తన భర్తకి చెప్పి పరిగెత్తుతుంది. ఆమెకు తెలుసు తన గర్భంలో మృతతుల్యమైనప్పుడు ఏ సేవకుని ద్వారా తన గర్భం తెరవబడిందో, మరలా అదే సేవకుని ద్వారా తన చనిపోయిన బిడ్డ తప్పక లేస్తాడని తెలుసు. దేవుని బిడ్డలారా, నీకు ఆ ఫెయిత్ ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. సేవకుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ నమ్మకం ఉండాలి. వెళ్తుందండి, రోగం పోతుందండి, నా భర్త మారుతాడంటారా, నా కుటుంబంలో అద్భుతం జరిగిద్దంటారా, క్యాన్సర్ పోతుందండి, ఎయిడ్స్ పోతుందా. ఈరోజు లైవ్లో ఒక సహోదరుడు కాల్ చేశాడు సూర్యాపేట నుంచి. దేవుని బిడ్డలారా, ఆయన కొన్ని దినాల నుంచి ఎయిడ్స్తో బాధపడుతున్నాడు. ఆయన దేవుని సేవకు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. రెండవదిగా ప్రార్థన చేసి ఇచ్చిన ప్రార్థన నూనెను ఆయన వాడాడు. అంతే, దేవుడు అద్భుతంగా ఎయిడ్స్ అనే రిపోర్ట్ని ఏం చేశాడంటే తారుమారు చేసి నార్మల్ రిపోర్ట్గా తయారు చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మాలి. నువ్వు వచ్చేది ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏదో జరుగుతుందంట అని చూడడానికి వస్తే నీకు లాభం లేదు. నువ్వు జరిగేది ఏంటంటే నీ జీవితంలో దేవుడు ఇటువంటి అద్భుతాన్ని చేయాలని నువ్వు ఆశపడు. ఒకవేళ ఈమెకి కుమారుడు చనిపోయి ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొని రావచ్చు. నీ జీవితంలో చాలా చనిపోయిన విషయాలు ఉండొచ్చు, సొల్యూషన్ లేని విషయాలు ఉండొచ్చు, నీవు కూడా అనేక రీతిలుగా అలిసిపోయి ఉండొచ్చు, అనేక రీతిలుగా నిర్జీవమైన స్థితి ఉండొచ్చు. కానీ నిర్జీవమైన నీ స్థితికి జీవం రావాలంటే దేవుడు తన సేవకుల ద్వారా అద్భుతం చేయబోతున్నాడని నమ్మాలి. దేవుని బిడ్డలారా, అది నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ రేపుడు జరగబోయే అద్భుతాన్ని ఈ రాత్రి నీ కోసం అక్కడ సిద్ధపరుస్తాడు. నువ్వు కానీ సిద్ధపడకుండా, చూడండి, మేము ఎంత అనాయింటింగ్తో నిలబడి ఇక్కడున్నా నీవు సిద్ధపడకుండా దేవుడు ఏం చేయడు. ఈమె సిద్ధపడి వచ్చిందండి. ఎలా వచ్చిందో తెలుసా? ఏమైనా కానీ దేవుని సేవకుని తప్పకుండా నేను కదిలించి నా బిడ్డ బ్రతికి వస్తాడు. అందుకని భర్తతో ఒక మాట చెప్తుంది, నేను దేవుని సేవకుని దగ్గరికి పోయి వచ్చుట మంచిది అంటది. ఎందుకు మంచిది అంటే నేను సేవకుని యొద్దకు వెళ్తున్నా, జయముతో వస్తాననే మాట. దేవుని బిడ్డలారా, దైవజనుడికి వచ్చి ముందు నిలబడినప్పుడు ఆయన ఏమనాల్సిన నీ మీద చేతులను చక్కర్లా, నీకేం చెప్పక్కర్లా. సేవకుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడమ్మా, తప్పకుండా నీకు జరగబోతుందనే మాట వారి నోట్ల నుండి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే జరగబోతుందని విశ్వసించాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. చూడండి, మనం పాట పాడతాం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఎందుకు పాడాలండి ఆ పాట? మనం అబద్ధాలు పాడుతుంటాం కొన్నిసార్లు. ఎన్నో మారులు దేవుని యొక్క ప్రవచనాత్మకంగా వాక్కు విడుదలవుతుంటుంది. చూడండి, మేము అంటుంటాం మీరు వెళ్ళండి దేవుడు అద్భుతాలు చేస్తాడంటే, అప్పుడు మీరు ఏం చేయాలంటే అద్భుతాన్ని తీసుకొని బయలుదేరాలి. దేవుని బిడ్డలారా, నెక్స్ట్ వీక్ మీరు ఎలా వస్తారంటే అద్భుతమైన సాక్ష్యంతో ఇక్కడ అడుగు పెడతారు. చాలా మంది నమ్ముతున్నారు కానీ దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఈమెలో నమ్మకత్వం చూడండి. చనిపోయిన బిడ్డని పాతి పెట్టొచ్చు, ఇక శవపేటిక పేర్చి ఏడుస్తూ కూర్చోవచ్చు. అదంతా నాకొద్దు, నాకు ఇచ్చిన బిడ్డ ఎవరంటే సేవకుని నోట్లో నుండి వచ్చాడు. మరలా బిడ్డ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలంటే సేవకుని యొద్దకు వెళ్ళి ఆయన రావాలి, నా బిడ్డ ప్రార్థించాలి, నా బిడ్డ తిరిగి లేవాలి. ఇది జరుగుతుంది అనే విశ్వాసంతో ఆ షూనేమిరాలు ఎలీషా దగ్గరికి వస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఎలీషా ఆమె నమ్మకాన్ని ఎప్పుడు కూడా, ఆమె ఫెయిత్ని, మనం కొన్నిసార్లు అనుకుంటాం మన విశ్వాసం ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచదు. దేవుని బిడ్డలారా, దేవుని అందుకు నువ్వు నమ్మకించినప్పుడు, సేవకుని మీద పూర్తిగా ఆధారపడ్డప్పుడు దేవుడు నేను సిగ్గుపరచడు. చాలా మంది అనుకుంటారండి, కొంతసేపు అటు మనసు, కొంతసేపు ఇటు మనసు, జరిగిద్దా జరగదా. మా జీవితంలో ఈరోజు మేము నిలబడ్డామంటే ఒకటే ఒక ఆశ. దేవుని బిడ్డలారా, అప్పుడు మేము దేవుని అదే విధంగా నమ్మాం, ఇప్పుడు అదే విధంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు ఏమీ లేనప్పుడు దేవుని నమ్మాం, ఇప్పుడు కూడా దేవుని నమ్ముతున్నాం. రాబో దినాల్లో కూడా ఈ పరిచర్య అతి శక్తివంతంగా జరగబోతుందని మేము నమ్ముతున్నాం. మాకు తెలియకుండానే కొన్నిసార్లు మా నోట్లో నుండి ఏమాట వస్తుందంటే మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయవాడు, ముందు రోజుల్లో డెడ్ బాడీస్ రైజ్ కాబోతున్నాయంటే ఈ ప్రవచనం ఏదో ఒక రోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో జరగబోతుంది. దేవుని బిడ్డలారా,
ఎందుకంటే దేవుడు పదే పదే అది అనిపిస్తున్నాడంటే, చూడండి, ఆమె వెళ్ళి వచ్చటం మంచిది అని సేవకుని వద్దకు వచ్చింది, వెళ్ళింది. సేవకుడు వెళ్ళాడు, ఆ బిడ్డ మీద పడుకున్నాడు, లేచాడు. ఆ బిడ్డ శరీరంలో జీవం కలిగింది. సజీవమైన బిడ్డగా తల్లికి సేవకుడు అప్పచెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మృతముతో కూడినటువంటి స్థితిని సజీవంగా సేవకుడు ఆ యొక్క తల్లికి అప్పచెప్పటానికి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఎలీషా గణపరిచాడు. దేవుడు ఎప్పుడు నిన్ను గణపరుస్తాడు తెలుసా? మేము నమ్మకంగా ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ మాట నీకు రిలీజ్ అవుతుందని ఫెయిత్తో సేవకుణ్ణి కానీ తేరి చూసినప్పుడు దేవుడు అంటాడు, నీ పరిస్థితిని సడన్ గా దేవుడు లేపబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీకున్న బంధకాలు సడన్ గా తెగిపోబోతున్నాయి. నీ కుటుంబంలో లెక్కలేనన్ని అద్భుతాలు ప్రభు ప్రారంభించబోతున్నాడు. ఒకవేళ దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద అపవాది దెబ్బ కొట్టిందా, తిరిగి అదే ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు. ఎందుకంటే ఇక్కడ చూడండి, దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద ఆ యొక్క బిడ్డ చనిపోయినప్పటికీ ఆ ఆశీర్వాదాన్ని తిరిగి రావటానికి దేవుని సేవకుని నుంచి నోటి మాట ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఈ రాత్రి ఒకటి నువ్వు నమ్ము, నేను నమ్ముతున్నాను ప్రభా, నీ సేవకుని వచ్చిన వాక్కుని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి ఇప్పటి వరకు నా జీవితం నిర్జీవం అయిపోయింది. ఒకవేళ స్పిరిచువల్ గ్రోత్ లేదు, సేవలో గ్రోత్ లేదు, సంఘపరమైన గ్రోత్ లేదు, కుటుంబపరమైన గ్రోత్ లేదు, రోగములో అన్ని విషయాలు నలిగిపోయి ఉన్నావేమో, నీ కుడి చేయి పైకెత్తి కళ్ళు మూసుకొని, దేవా నాతో బలంగా ఇంకా మాట్లాడు ప్రభా, నన్ను బలపరచు, నా జీవితంలో లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు ఖచ్చితంగా ఏదో అద్భుతం చేయబోతున్నావు ప్రభా. ఈ రాత్రి ఇప్పటి వరకు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నేనైతే ఇక్కడ నుంచి పొందుకొని వెళ్ళబోతున్నాను. ఒకటి మీరు నమ్మండి, నేనేదో తీసుకొని వెళ్ళబోతున్నాను. నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, కానీ నేను సేవకుని చూడట్లేదు, కానీ సేవకుల్లో ఉన్న నీ అభిషేకాన్ని చూస్తున్నాను ప్రభా. నన్ను లేవనెత్తి బలపరిచే నీ ఆత్మ కార్యాలను చూస్తున్నాను. నిజంగా బలమైన కార్యాలు జరగటానికి నీ కుడి చేయి పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. నా సాక్ష్యం ఏమనగా, మా పాపకి చాలా ఫీవర్ ఉండే అనమాట. ఆ ఫీవర్లో కాళ్ళు చేతులు అస్సలు పని చేయలేదు, మొత్తానికి పడుకునే ఉండేదన్నమాట. 15 రోజులు బెడ్ మీదనే పడుకొని ఉంది, ఏ మాత్రం పని చేయలేవు కాళ్ళు చేతులు. ఎప్పుడైతే మేము ప్రేయర్కి ఇక్కడికి వచ్చామో, మరి అక్కడ లాస్ట్లోనే కూర్చున్నాము. అద్భుతంగా పాస్టర్ గారి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే స్టేజ్ ఎక్కడానికి మా అమ్మాయికి చాలా భయము, పాస్టర్ దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ కూడా మేము ఎలాగంటే ఇద్దరం భార్యాభర్తలను కలిసి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినప్పుడు పాస్టర్ గారు ఇలా చేయి పెట్టడంతో టక్కుమని ఆమె చక్కగా లేచి నిలబడి ఇక్కడ స్టేజ్ పైన పరిగెత్తిపించారు. అద్భుతంగా నడిచింది. నాకు ఒక వారం కిందట ఒళ్ళంతా బాగా ఎలర్జీ వచ్చేసి దద్దులు వచ్చేసాయి. అయితే ఇక్కడ నేను తీసుకెళ్ళిన ప్రేయర్ ఆయిల్ ఉండింది. మా మమ్మీ వెంటనే చూసి ఒళ్ళంతా రుద్దేలేకి వెంటనే ఒక 20 నిమిషాల్లో తగ్గిపోయింది. సాయంత్రం కల్లా మంచిగా అయిపోయింది దేహం అంతా. దేవునికి స్తోత్రం. మరి గత వారంలో నాకు చాలా సీరియస్ అయింది. మరి వైరల్ ఫీవర్ 2 సార్లు వచ్చేసరికి ఆ 2 సార్లు జ్వరంలో నాకు ఊపిరితిత్తులు బాగా నిమ్మొచ్చేసి అది గుండె కొట్టకై అది చాలా సీరియస్ అయింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అవి డాక్టర్స్ అయితే కొంచెం క్యాన్సర్ లాగా అనుమానం కూడా ఉందని చెప్పారు. అయితే మా అబ్బాయి ఫ్లైట్ డ్రైవర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయని చెప్పారు, సాక్ష్యం చెప్తా ఉన్నారు. మరి దైవజనులు కూడా మరి టెస్టులు మరి మా డాక్టర్స్ టెస్టులు అన్నీ రాశారు. ఆ టెస్టుల్లో ఏది కూడా లేకుండా నార్మల్ రావటాకని చెప్పి ప్రార్థన చేశారు. అయితే దేవుని కృపను బట్టి దైవజనులు ప్రార్థన బట్టి మరి ఆ టెస్టులో నాకు ఏది లేకుండా అన్ని నార్మల్ రావడానికి దేవుడు సహాయం చేశారు. నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేవాడిని. 7 to 8 years సర్వీస్ ఉండింది. అనుకోకుండా కొన్ని వ్యతిరేకత వలన నా జాబ్ టర్మినేట్ చేయబడింది. సో నేను బ్రదర్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. సో బ్రదర్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకొని నా తల మీద తను ప్రేయర్ చేయిపెట్టి ప్రేయర్ చేసిన తర్వాత, బిడ్డాని నీ లైఫ్లో బిగ్ బ్రేక్ త్రూ ఉందని చెప్పినాడు. అయితే నేను అనుకోకుండా నేనేం చేస్తున్నానంటే వేరే హాస్పిటల్లో అప్లై చేసినాను. దేవుడు నాకు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం చేసినట్టే, అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వనటువంటి శాలరీ ఇంకా 5,000 ఎక్కువ చేసి నాకు ఇచ్చిన నా జీవితంలో. ఎంత పెద్ద ఆశీర్వాదం, ఎంత గొప్ప మన దైవజనులు చెప్పినటువంటి మనము అటువంటి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మనం నమ్మాలని, దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడాలని తెలుసుకొని ఈ దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించాలని ఆశిస్తున్నాను.